వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. ఏపీలో పెట్రోల్ బంకులు వరుసగా మూతపడుతున్నాయి. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకులలో దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న పరిస్థితి శనివారం రాత్రి నుంచి మారిపోయింది. వాహనదారులు వందల సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోల్ ఇక దొరకదన్న పుకార్లు వ్యాప్తి చెందడంతో పానిక్ అయ్యి ప్రజలు పెట్రోల్ కు బంకుల వద్దకు పరిగెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారని, మిగిలిన కొన్ని బంకులలో వాహనానికి 1 లీటరు మాత్రమే పెట్రోల్ కొడుతున్నారని పుకార్లు విపరీతంగా చెందాయి. దీనితో ఎవరికి వారు పెట్రోల్ కోసం బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వాస్తవంగా పెట్రోల్ కొరత లేదని, కావాల్సినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల కిరాణా దుకాణాల్లో లీటర్ పెట్రోల్ 200కు వరకు లూజుగా విక్రయిస్తున్నారు. అధికారులు వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 4510 పెట్రోల్ బంకులు ఉండగా పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా పానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6330 కిలోలీటర్ల పెట్రోల్, 9048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని వివరించారు. కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. శనివారం 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని వివరించారు. కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. శనివారం 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 11,156 కిలోలీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారులు వివరించారు. ఆక్వా రైతులు డ్రమ్ముల్లో కొనుగోలు జరుపుతారని, వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు ఉన్నతాధికారులతో సీఎం పరిస్థితి సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి కృత్రిమ కొరత కారకులవుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో తిరుగుతున్నాం. 1000 మంది నుంచున్నారు. నుంచి లాస్ట్లో పెట్రోల్ లేదని చెప్పారు. 10 రోజుల ముందు చెప్పాలి కదా. ఈ పెట్రోల్ బంకులో చూస్తే 150 లీటర్ల పెట్రోల్ ఉందంటే అయిపోయిందంటే ఆ పెట్రోల్ అయిపోతే మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపిస్తారు. గంటలు లైన్లో నుంచి పెడతారు. 10 రోజుల ముందు చెప్పాలా లేదా? 1 లీటరే అంటున్నారు. 1 లీటరే కొడుతున్నారా మీకు? 1 లీటరే కొడుతున్నారంట, లేకపోతే 300 అంట కార్లకి. ఎక్కువ కొట్టట్లేదంట కదా. ఏంటి లైన్లో గంటల నుంచో పెడుతున్నారు. 10 రోజుల ముందు చెప్పాలి కదా. జనాల్ని లైన్లో నుంచో పెడుతున్నారు. ట్యాక్సులు ఈఎంఐలు గట్టిగా వేసుకుంటారుగా వాళ్ళు. ఉంచండి. మళ్ళీ యుద్ధాలు జరుగుతున్నాయి అంటున్నారు. గ్యాస్ రేట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 2,500 3,000 అంట. గ్యాస్ గట్ లేదంటున్నారు. 2,500 3,000 అమ్ముకుంటున్నారు. బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఇబ్బంది పడరా జనాలు. ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి? ఎంతసేపు అయింది? 40 రోజులకి వస్తుంది గ్యాస్ బుక్ చేస్తుంటే ఆన్లైన్లో. మళ్ళీ బండి అయిపోతే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది మీరు? ఇక్కడికి గంట అవుతుంది. అక్కడికి వెళ్ళాను, మోహన్రాజపురంలోకి వెళ్ళాను, బందర్ రోడ్లోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. అన్ని చోట్ల లైన్లో నుంచోబెట్టి పెట్రోల్ లేదని చెప్పి వెనక్కి పంపించారు నన్ను. మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ 150 లీటర్ల పెట్రోల్ ఉంది, అయిపోద్ది, ఇష్టం ఉంటే ఉండిద్ది లేకపోతే లేదని చెప్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? ఏమో మరి వీళ్ళు ఉందో లేదో మరి ఇంతసేపు నుంచోబెట్టారు, లేకపోతే అప్పుడు చెప్తాం వీళ్ళ సంగతి. మేడం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? హాఫ్ అన్ అవర్. ఒక 1 లీటరే పోస్తున్నారు అంటున్నారు పెట్రోల్. నిజమేనా? 1 లీటరే? అవును, నేనైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని వచ్చాను. 1 లీటరే అంటున్నారు ఇక్కడ. అవును, నిజంగా 1 లీటర్ అని నాకు కూడా తెలియదు. ఒకసారి చూడాలి మరి. చెప్పండి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? జస్ట్ 10 మినిట్సే మేడం. అయితే ఏలూరు రోడ్ నుంచి తిరిగాము. ఏలూరు రోడ్లో వచ్చేటప్పటికి పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి. సో అందుకని ఇటు వచ్చాము పెట్రోల్ కొట్టించుకుందామని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మినిమం 100 అంటున్నారు. మరి ఎప్పటి నుంచి మా పరిస్థితి ఏంటి? బళ్ళ మీద తిరగాలి, డ్యూటీలకు వెళ్ళాలి, అంటే జాబ్స్కి వెళ్ళాలి కదా. ఎంతకాలం నడుస్తున్నారు? అది మనకు తెలియదు మేడం. మాకు ఎట్లా తెలిసింది మేడం? పెట్రోల్ ధరలు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. ధరలు పెరిగే అవకాశం పెంచినా మానవులుగా ఇదేంటిది ఏమంటారు, సామాన్య మానవులుగా మనం ఏం చేయలేం. పెంచిన దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళటమే తప్ప, ఫైట్ చేసినా 2-3 రోజులు ఫైట్ చేయగలుగుతున్నాము. తర్వాత మళ్ళీ సేమ్ వాళ్ళు ఆ రేట్ పెంచుతున్నారు, పెంచిన దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం. అది ఓకే, థ్యాంక్ యూ. సార్ ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 1 గంట అవుతుందమ్మా. సామాన్య మానవుడికి ఎన్ని బాధలు తట్టుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం? చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళకి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాం.
ఏం చేస్తాం, రేట్లు పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. ఓట్లు వేసి ఏం చేస్తాం, అందరికి ఓట్లు వేస్తాం. మనకి సామాన్య మాత్రం బతకటం కష్టంగా ఉంది. 13,000 జీతాలకి ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం తెలియదుగా. మన పిల్లలు చదివించుకుంటున్నాం, ఆ చదువులకి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఏం చేస్తామండి? వెయిట్ చేస్తున్నారు 1 అవర్ నుంచి 5 బంకుల మీద తిరుగుతూనే ఉన్నామండి. 5 బంకులు అక్కడ 1 టౌన్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మేమేమో గుడివాడ వెళ్ళాలి, కైకిలు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల బాగా. ఈ కొరత ఎంతకాలం ఉంటుందంటారు చెప్పలేం, మీరు? నెల రోజులు బట్టి గ్యాస్ కొరత చచ్చిపోతున్నాము, ఇప్పుడేమో దీంతో చచ్చిపోతున్నాం అంతే. పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా, ధరలు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందండి, కంపల్సరీ పెంచుతారు. ఈ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మనకి పడిద్ది భారం. ఇది ఆ గ్యాస్ కొరత బాగా అయింది, ఇప్పుడు దీని కొరత ఇప్పుడు మనకి స్టార్ట్ చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అసలు దూర ప్రాంతాలు వెళ్ళేవాళ్ళు కానీ ఇబ్బంది. చుట్టుపక్కల ఎక్కడ బంకులు కూడా లేకపోతే అన్ని మూతలు పడ్డాయి అక్కడంతా. అక్కడ జింకాన గ్రౌండ్ దగ్గర ఒకటి 1 టౌన్ నుంచి అన్ని చోట్ల తిరిగితే 5వ బంక్ ఇది నేను రావడం. అదే ఇక్కడ గంట కానీ ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడేమో మనం అక్కడ దాకా వెళ్ళాలి, నేను భీమవరం వెళ్ళాలి. అక్కడ లేట్ వల్ల ఇప్పుడు ఇది ఇక్కడ 1 గంట లేట్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఇంకా దీన్ని తొందరగా ప్రభుత్వం సాల్వ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తొందరగా చేస్తారని ఆలోచిస్తున్నాం. అది మేము నిత్యావసరం కింద ఇది చాలా చాలా అవసరం నిజానికి. అందరికీ వ్యాపారస్తులకు కానీ ట్యాంకర్లకు కానీ నిత్యావసర సరుకులు వెళ్ళే వాళ్ళకి కానీ దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నాం. దీనివల్ల అధిక రేట్లు కూడా పెంచుతారు. మొన్న గ్యాస్ కొరత వల్ల ఏమో 10 రూపాయలు పెంచారు, ఇప్పుడు పెట్రోల్ కొరత వల్ల ఇంకో 20 రూపాయలు పెంచుతారు అంతే. జనం వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అయ్యేది ఎక్కువైపోయింది దీనికి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే వాళ్ళది ఏం పర్వాలేదు, బట్ ర్యాపిడో వాళ్ళది పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఇంకా ఇబ్బంది అండి పాపం. వాళ్ళు జీవనోపాధి పోలిపోయినట్టే దీనివల్ల పాపం. ఈ రద్దీ వల్ల వాళ్ళు ఇక్కడే కూర్చుంటే పాపం వాళ్ళు కూడా ఎలాగ సంపాదిస్తారు, వాళ్ళకి కూడా చాలా పెద్ద సమస్య ఇది. దీని అట్లా మనకి పెట్రోల్ ఆగిపోతే ఇబ్బంది కదా అందరికీ. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి అంత 5 నిమిషాలు అవుతుంది. అంటే ఈ రోజు వరకు ఇంక వేరే 2 బంకులకి వెళ్ళా, రాయలు దొరకలు అసలుకి. మళ్ళీ ఇక్కడ రావాలి వచ్చింది, 20 ఆయిల్ కొడుచుకుంటాం. ఇక అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే మనకి ఆయిల్ దొరకదు, మన పెట్రోల్ ఇప్పుడు ఇబ్బంది అయిపోద్ది మనకి. ఈ కొరత ఎంతకాలం నడుస్తుంది? త్వరగా ఆగిపోతే బాగుంది అనుకుంటున్నాం మేము. ఇక్కడ పెంచుతారేమో అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోతే ఇంకా పెరిగిపోతాయి కదా, పెరగకూడదు. యుద్ధాలు ఆగిపోతే మనకి ఇబ్బంది ఉండదు. అది అట్లా అనుకుంటున్నాం మేము. ఓకేనా సార్, ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 2 గంటలు అవుతుందండి. మా వెనకాల ఇంకా 50 కార్లు దాకా ఉన్నాయి. మేము గుంటూరు నుంచి వచ్చాం ఆయిల్ కొట్టించుకోవడానికి. గుంటూరులో ఎక్కడ అవైలబుల్ లేదు ప్రజెంట్. ఈ కొరత ఎంతకాలం నడుస్తుంది అనుకుంటున్నారు? ఒక 4-5 డేస్ నడుస్తుంది అనుకుంటున్నాం మేము. ఇంకా దీనివల్ల పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉందంట, అది ఎంతవరకు? ధరలు పెరగడం కాదు, అందరూ కరెంట్ బళ్ళకి వెళ్ళిపోతారు. కరెంట్ ఈవీ వెహికల్స్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది వీటి వల్ల. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డ్ అని పెట్టేస్తున్నారు, బట్ ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇప్పుడు మన దగ్గర 170 కొనుక్కొని వాళ్ళు 200కి అమ్ముతున్నారంట. అది ఎవరు ఇస్తారు మరి వాళ్ళకి? బంకుల దగ్గర మరి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బంకుల వాళ్ళే చాలా మందికి టబ్బుల్లో కానీ క్యానుల్లో కానీ కొట్టి పంపించారు కొంతమంది చాలా వరకు. మరి ఇక్కడ 1 లీటరే పోస్తున్నారు అంటున్నారు కదా, అక్కడ వాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ పరిస్థితి పోలీస్ పెట్రోల్ బంక్ కాబట్టి ఇలా ఉంది. బయట ప్రైవేట్ బంకుల్లో అలా చేస్తున్నారు చాలా వరకు. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అరగంట అయిందండి. ఇలా అయితే ఎలాగండి మరి? ఇంత ట్రాఫిక్ అయితే ఎలాగా? ఇవ్వాలిగా, గవర్నమెంట్ అయినా కొంచెం సాల్వ్ చేయాలి కదా. ఇంత ట్రాఫిక్, బందర్ రోడ్ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. అలా అయితే ఎలాగండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉంది అంటున్నారు, ఏం చెప్తున్నారు మేడం? పెట్రోల్ ధరలు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం పదే అంటుంది, ధరలు పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందంటున్నారు కదా, అందరూ అంటున్నారు. చాలా మేము సఫర్ అయిపోతున్నాం. మాకు ఏమి ఇస్తున్నారు? మాకేం న్యాయం చేస్తున్నారు? తగ్గింది వాళ్ళంత ఉంది, ఇందులో మీరు భయపడమాకుండా అంటున్నారు. ఎక్కడంతా మాకు పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి మేడం. కారణం ఏంటి? ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారంటారా? చేస్తున్నారంటారా ఎవరైనా? కావాలని అనుకుంటున్నాం మేమైతే. సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? I have been waiting from 15 minutes. All the bunks, most of the bunks are not working. Only few bunks are working. So I have gone to 2 to 3 bunks. Now I have come here to Chenupati petrol bunk, and here no UPI. They are only taking cash. We are struggling a lot because of the sun. Thank you. किस लिए लाइन लग रहा है पता नहीं क्या न्यूज़ है आगे. अभी आप लोग की तरफ से क्या है, ये क्यों चल रहा है, इतना रश क्यों है? हाँ मैडम, रश क्यों है इतना इधर? मैं तो अभी देखा कि पेट्रोल पंप भराने आया तो इधर देखा बहुत ज़्यादा रश है. पेट्रोल तो मुझे लेना ही था, इसके लिए मैं आया हूँ इधर. अभी पेट्रोल के बारे में क्या है लेटेस्ट न्यूज़ पता नहीं चल रहा है मेरे को. ऐसा कुछ क्राइसिस का तो नहीं आ रहा है ना? आगे देखते हैं क्या है.